ప్రైజ్లాడండి. మాది పేర్నమెట్ట. ముందుగా దేవుడికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి నాకు వందనాలు, మీరందరికీ నా వందనాలండి. మా సాక్ష్యం ఏంటంటే అక్టోబర్ నెల 19వ తేదీ మా ఆయనకి చెవులో నొప్పి అని హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ ఏం జరిగిందంటే చెవులో పుండు ఉంది అని చెప్పి చెవు క్లీన్ చేశారు. 3,000 అయిపోయినాయి. తర్వాత 3 రోజుల తర్వాత రమ్మన్నారండి మమ్మల్ని. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈయనకి మళ్ళీ చెవులో పుండు అది తగ్గలేదండి, ఏమేమో వాడారు అని డాక్టర్ గారు అడిగారు. మేము ప్రేయర్ ఆయిల్ వాడామని చెప్పినప్పుడు ఆయన మీరు ఏదేదో వాడతారని కోపడ్డారు. అయినా కూడా మేమేం పట్టించుకోలేదండి. అది తగ్గలేదు, అందులో షుగర్ ఏమన్నా ఉందేమో నీకు, వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకొని వస్తారని చెప్పి రాశారండి. మేము వెళ్ళి ఈయన పరీక్ష చేయించుకున్నప్పుడు 295 షుగర్ ఉందని చూపించారండి. సరేలే అని చెప్పి మేము అక్కడి నుంచి ఇటే ప్రార్థనకు వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారికి అమ్మగారికి చెప్పాము ఇట్లా జరిగిందని. అమ్మగారు షుగర్ లేదు ఏం లేదన్నారు, అయ్యగారు కూడా అదే అన్నారు. అనే తర్వాత మళ్ళీ అయ్యగారు ఏమన్నారంటే మీరు వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని అన్నారు. తర్వాత 2వ రోజు వెళ్ళి చేయించుకున్నప్పుడు షుగర్ లేదని వచ్చిందండి. ఇదిగో నార్మల్ రిపోర్ట్. చూడండి, ముందైతే హై షుగర్ ఉందని వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలకు వచ్చి దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకుని మరి తైలాభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత మరలా చూడండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దైవజనులు ఒక్కటే చెప్పారు, ఏమంటే నీకు షుగర్ ఉండదు ఏముండదు, నువ్వు వెళ్ళి మరలా టెస్ట్ చేయించుకున్నప్పుడు బిడ్డలు విశ్వాసంతో వెళ్ళి ఉన్నారు. మరి చూడండి అద్భుత రీతిగా షుగర్ అంతా కూడా నార్మల్ అయిపోయింది. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం.